రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలని చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలై 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనవి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెప్తూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసినుంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కానీ పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే.